నమస్తే అమ్మా. రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అలానే త్రివిక్రమ్ గారు ఇద్దరి కాంబినేషన్ లో ఒక పౌరాణిక చిత్రం రాబోతుంది అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. వార్త అయితే ఉంది కాబట్టి నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ పౌరాణిక చిత్రం అంటే ఎలా ఉండబోతుంది? ఇది యాక్చువల్గా సాధ్యం అవుతుందా అసాధ్యం అవుతుందా తీసి పక్కన పెడితే ఒక మంచి ప్రయత్నం, అది నిజంగా చేయగలిగితే మంచి ప్రయత్నం. తారక్ ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నటుల్లో తారకని మించినటువంటి పౌరాణిక పాత్రలు ధరించేవారు ఎవరు లేరు. తారక్ ఇంచుమించు మినీ ఎన్టీఆర్ అంటే ఎలాగుంటాడో అలాగుంటాడు కనుక కృష్ణుడు వేషం వేసినా బాగుంటుంది, రావణుడు వేసినా బాగుంటుంది, యముడు వేసినా బాగుంటుంది. ఏ పాత్ర చేసినప్పుడు కూడా తారక్ తాలూకు పర్సనాలిటీ ఒక మినీ ఎన్టీఆర్ పర్సనాలిటీ మినియేచర్ లాగా ఉంటాడనమాట. కనుక చాలా మంచి ఆ ప్రయత్నం. ఇకపోయినట్టయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక విశేషం ఈ సందర్భంగా చెప్తాను. ఆయన డైలాగ్స్ ఎంత బాగుంటాయంటే, లోగడ శ్రీ వెంకటేశ్వర మహాత్సవం అనే సినిమాకి ఆచార్య ఆత్రేయ డైలాగ్స్ రాశాడు. ఎవరో అన్నారట, పి పుల్లయ్య గారు సమర్పకుడు, పి పుల్లయ్య సమర్పకుడు. తర్వాత శాంతకుమార్ దా సినిమా ఎన్టీ రామారావు, సావిత్రి గారు, వెంకటేశ్వర స్వామి, పద్మావతిగా నటించారు. దానికి ఆచార్య ఆత్రేయని డైలాగ్ రైటర్గా పెడితే కొంతమంది ఎగతాళి చేశారట. ఆత్రేయ బూతుగా మా డైలాగ్స్ కూడా బూతులు రాస్తాడు, ఎక్కడ బూతులు రాస్తాడు ఏమిటి? దానికి పెంగళి గారినో సముద్రాల గారినో వాళ్ళిద్దరిలో ఎవరినో డైలాగ్ రైటర్గా పెడితే బాగుంటుంది, కానీ ఆత్రేయ గారిని పెడితే ఏమవుతుంది అన్నారట. నిజమే, ఆయనకి పద్మశ్రీ సంస్థ అధినేత పి పుల్లయ్య గారు కూడా గుండెల్లో కొట్టుకుంటుంది. ఏమో ఆత్రేయ ఎక్కడ బూతులు రాస్తాడో, డబుల్ మీనింగ్ డైలాగ్ రాస్తాడో, వెంకటేశ్వర స్వామికి పద్మావతికి మధ్య డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమిటి అని ఆశ్చర్యపోతున్న రోజుల్లో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎక్కడ వాడల ప్రతి చోట కూడా పెద్ద వెంకటేశ్వరుడు విగ్రహం హుండీ, ఆ హుండీలు సాయంత్రం అయ్యేసరికి నిండిపోతుండే. అంత గొప్పగా డైలాగ్స్ రాశాడన్నమాట. ఈ సందర్భాన్ని ఎందుకు నేను చెప్పానంటే, మళ్ళీ ఆ స్థాయి డైలాగ్ రైటరు ఎవరైనా ఉన్నారంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నమాట. అంటే డైలాగ్ అనేది ఎలాగ ఉండాలంటే, మీకు దేవుడైనా రాముడైనా ఎవరైనా అంటే వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనప్పుడు కూడా ఆ ఉద్వేగం ఒకటి. వెంకటేశ్వర స్వామికి ఉద్వేగమే కదా, అలాగే పద్మావతికి భావోద్వేగాలు ఒకటే కదా. ఎంత చక్కగా రాశారంటే, అలాగే లక్ష్మీదేవి అంటే వెంకటేశ్వర స్వామి తాలూకు మొదటి భార్య, ఆవిడకి కూడా ఎలాగుంటుంది? తన భర్త చూసేసరికి పద్మావతితో ఉంటాడు. ఏమే అవుతావే నువ్వు అని చెప్పేసి దెబ్బలాడుతుంది, నువ్వే అవుతావే అంటుంది. వీరిద్దరు కొట్లాడుకుంటుంటారు. వాడికేంటి పడి దొరికిపోయాడు దొంగలాగా. అప్పుడు ఏం చేశాడు వెంకటేశ్వర స్వామి? వీరిద్దరూ మాట్లాడుకుంటుంటే ఒక్కొక్క అడుగు 7 అడుగులు వెనక్కి వేశాడు. వేసి మరి వీరిద్దరూ వదిలేరు. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుంది? 2 పెద్ద పురులు 2 సింహాలు దెబ్బలాడుకుంటున్నట్టుంటుంది. అది తట్టుకోలేక, భావోద్వేగాలు తట్టుకోలేక అని అనుకున్నాడు. అక్కడ శిలారూపంలో విడిశారన్నమాట. ఇవన్నీ ఇప్పటికి కూడా ఎప్పుడు చిన్నప్పుడు చూశాను, ఇప్పటికి కూడా మన కళ్ళకు కట్టినట్లుగా ఆత్రేయ గారు డైలాగ్స్ రాశారు. ముఖ్యంగా లక్ష్మీదేవి పద్మావతి వాదులట చాలా బాగా రాశాడు. ఈయనకి వెంకటేశ్వర స్వామి వాగండి మీరు అని చెప్పలేదు, అని ఏం మాట అనలేదు. అంతే, ఆ భార్యలు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒక్కొక్కడు వెనకేస్తాడు. లక్ష్మీదేవితో మాట్లాడలేకపోయాడు,
మాట్లాడలేకపోయాడు, ఇక్కడ పద్మావతితో మాట్లాడలేకపోయాడు. అంటే డైలాగ్ రైటర్కి అట్లాంటి కెపాసిటీ ఉందన్నమాట. మాట్లాడవలసిన వాళ్ళు 2 సింహాల్లా పోట్లాడుకుంటారు, 2 చీటాల్లా పోట్లాడుకుంటారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని అలా సైలెంట్గా వదిలేశాడు. ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్ళి అక్కడ శిలారూపంలో ఉండిపోయాడు అన్నమాట. దీనికి 100కి 100 పాళ్ళు కూడా ఆత్రేయ గారు న్యాయం సమకూర్చారు. అందువల్ల అట్లాంటి స్క్రిప్ట్ కెపాసిటీ, రైటింగ్ కెపాసిటీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంది కనుక నేనైతే ఆయన దగ్గర నుంచి ఒక మంచి పౌరాణిక చిత్రాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని అది రాముడి పాత్ర కావచ్చు, కృష్ణుడి పాత్ర కావచ్చు, ఏ పాత్ర అయినా కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారిని మనం ఆల్రెడీ యమదొంగలో అది చూసాం కాబట్టి మనకు ఆ కట్అవుట్ తెలిసిపోయింది ఈయన యాక్ట్ అవుతారని. బట్ మిగిలిన తారాగణం కూడా ఇటువంటి పౌరాణిక పాత్రల్లో చాలా ఇంపార్టెంట్, దేన్ని తీసి పక్కన పెట్టలేము. సో అందరికి బాగుంటేనే సరిపోతేనే ఆ సినిమా హిట్ అవుతుంది. ఆ స్థాయి నటీనటులు ఉన్నారా మన ఇండస్ట్రీలో? ఉన్నారమ్మా, ఉన్నారు, కానీ వాళ్ళు మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇక్కడ ఏమైపోయిందంటే ఉన్న 4-5 అంటే వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. ఉన్న 4-5 డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ క్వార్టరీ కొంత ఉంటుంది, వాళ్ళ బ్యాచ్ కొంతమంది ఉంటుంది, వాళ్ళకే పనులు చెప్పుకుంటున్నారు. 5 కాంపౌండ్లో వర్క్ ఉంటుంది, మిగతా కాంపౌండ్లో వర్క్ లేదు. ఈ ధోరణి మారాలి. ఇప్పుడు అలా కాకుండా సమర్థులైనటువంటి నటీనటుల్ని ఏరి కోరి ఎంచుకొని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చేవాళ్ళు కనుక అక్కడ టాలెంట్ అంతా బయటపడేది. కేవీఎస్ శర్మ ఉన్నాడు, మంచి డైలాగు బ్రహ్మాండంగా చెప్తాడు. ఎన్టీ రామారావు గారు తాలూకు క్లాస్మేట్ ఏదైనా పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలంటే కేవీఎస్ శర్మ గారు వచ్చేవారు. మరి శ్రీకృష్ణ సీతారామ కళ్యాణంలో పరశురాముడిగా వచ్చాడు. అంటే ఆ పెళ్లి సమయంలో ఆ పరశురాముడు రావడం, ఇద్దరి మధ్య డైలాగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి కనుక కొంతమంది నటుల్ని మన నటుల్ని మనం మర్చిపోలేము. అలాగే ఇప్పుడు శర్మ గారి తర్వాత వైఎస్ ఆంజనేయులు, ఆయన ఎంత గొప్ప శకుని పాత్ర వేసినట్టయితే, శకుని ఎలా ఉంటాడో మనం చూడలేదు కానీ శకునికి అచ్చు శకునిలాగే ఉండేవాడు. అలాగే ధూళిపాల గారు శకుని పాత్ర వేసినట్టయితే ఆయన కొంచెం ఓవర్ చేసేవాడు, డ్రామా చేసేవాడు, కానీ అచ్చు శకునిలాగా ఉండేవాడు అన్నమాట. అలాగే మన ధూళిపాల కొంచెం డెమోటైజేషన్ చేసినప్పుడు కూడా అలాగే ఉండేదన్నమాట. అంటే పౌరాణిక పాత్రలు కాశీనాథ్ తాత అని ఒక ఆయన ఉండేవాడు, పౌరాణిక పాత్రల్లో ఖచ్చితంగా ఉండి చేరవలసింది. అలాగే వల్లం నరసింహరావు గారు ఉండేవారు, పౌరాణిక పాత్రలో ఖచ్చితంగా ఉండి చేరవలసిందే. అట్లాంటి వ్యక్తులు వీళ్ళందరూ. కాంతారా గారు ఉన్నారు, మరి జీవితంలో మొట్టమొదటిసారిగా లక్ష్మణుడి క్యారెక్టర్ వేశారు, ఎలాగుంది అంటే జాతీయ అవార్డుని తీసుకున్నారు. అలాగే అంజలిదేవి ఉంది, మన కాకినాడ అంజమ్మ, ఆవిడ సీతాదేవి పాత్ర వేసుకొని పసుపు కుంకాలు పట్టు చీరలు కూడా అందుకున్నారు. అలాగా సావిత్రమ్మ ఉంది, సావిత్రమ్మ తాలూకు ఆ పెర్ఫార్మెన్స్ మనం చూడగలమా? ఏ పాత్ర వేసినా సావిత్రమ్మలాగే ఉంటుంది. ద్రౌపది పాత్ర వేసింది, అటు నర్తనశాలలో కానీ ఇటు పాండవ వనవాసంలో కానీ ద్రౌపది ఇలాగైనా ఉంటుంది అనిపించేది అన్నమాట. అలాంటి మహా నటీమణులు మహానటులు ఉన్నారు కనుక వాళ్ళని కాంపెన్సేట్ చేయడానికి కొంతమంది ఉన్నారు, కానీ ఆ స్థాయి నటులు కాదు. వాళ్ళకి నటనే ప్రాణం, నటనే శ్వాస, నటనే ధ్యాస, ఆ ధ్యాసతో ఉంటారు. మనకి అలా కాదు. నటనని ఎప్పుడైతే ఒక వృత్తిగా భావించారో ఈరోజు ఏదో ఆ కాసేపు ముఖాన్ని రంగు పూసుకొని అది పూర్తి చేసాక వెళ్ళిపోతారు, దీన్ని మర్చిపోతారు. అప్పుడు అలా కాదు కదా. ఈరోజు అయిపోయిందా, రేపటికి డైలాగ్స్ ఏమిటి, రేపటికి మనం ఏ సీన్లో యాక్ట్ చేస్తున్నాం, ఎలా యాక్ట్ చేస్తున్నాం, దీంట్లో అంటే ఆ చేంజ్ ఆఫ్ అంటే మూడ్స్ ఏమిటి, ఇవన్నీ అనుకొని ఆ డైలాగ్ ఒకసారి అనుకొని కంఠస్థం చేసుకొని ఒకసారి అర్థంలో ప్రాక్టీస్ చేసుకొని వచ్చేవాళ్ళు. అప్పటికిప్పటికి తేడా లేదమ్మా. ఇప్పుడు నటన అన్నది వృత్తి. కాల్ షీట్ ఎన్ని గంటల కాల్ షీటు, 8 గంటల, రైట్, అంతే. ఆ 8 గంటలే వాళ్ళు ఆలోచిస్తారు. ఇక అలా కాదు, సినిమా ఒప్పుకుంటే సినిమా 40 రోజులు, 60 రోజులు, 100 రోజులు ఆ పాత్రలోనే ఉండేవారు. అది తేడా. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.